తెలంగాణ సీఎం రేవంత్ పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అన్నదాతల ఆక్రందనలు ప్రభుత్వానికి వినిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినా పట్టించుకోవటం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో నీరున్నా ఎందుకు విడిచిపెట్టడం లేదు అంటూ కాంగ్రెస్ నేతలను బండి సంజయ్ క్వశ్చన్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాలా అంటూ నిలదీశారు. నీరివ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ తప్పును కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా ఇవ్వరు, రుణమాఫీ పూర్తి చేయరు, చివరకు పంట నష్టపరిహారం ఇవ్వటం లేదు అంటూ మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యం అంటూ నిలదీశారు. రైతు సమస్యలపై వెంటనే అసెంబ్లీలో చర్చించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు సంజయ్. యాసంగి పూర్తయ్యే వరకు నీటిని విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేశారు. కాసేపట్లో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ పైన ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఇక బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. మరోవైపు వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, బెయిల్ మంజూరు చేయాలి అంటూ వంశీ తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, బెయిల్ పిటిషన్ పైన ఇరువురి వాదనలు అయితే ముగిశాయి. సో బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? దీనికి సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? రాజేశ్వరి, ఈ రోజు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. అయితే తనకి బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో. దీనికి సంబంధించిన వాదనలు గతంలో వినిపించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి తనకి ప్రమేయం లేదు, కావాలని రాజకీయ కక్షతోనే తన పైన కేసు నమోదు చేశారంటూ కూడా వంశీ తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి న్యాయస్థానానికి తెలిపిన పరిస్థితుంది. అనారోగ్య కారణాల దృష్ట్యా ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా వంశీ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. దాంతో పాటు సత్యవర్ధన్కి సంబంధించి తనకి సంబంధం లేదనేది కూడా వంశీ తరపున స్పష్టం చేసిన పరిస్థితి తన న్యాయవాదులు. అదేవిధంగా ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలని భయభ్రాంతులకి, అదేవిధంగా సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీకి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పోలీసులు పీపీ తన వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడిలో ఫిర్యాదుదారుడుగా ఉన్న సత్యవర్ధన్ కి సంబంధించి తనని కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా చేశారనేది ప్రస్తుతం వంశీ పైన ఉన్న ఒక అభియోగం. దానికి సంబంధించి వంశీ 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న పరిస్థితి ఉంది. తనంతరం మళ్ళీ రెండోసారి కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో ప్రస్తుతం తనకి అనారోగ్య కారణాల దృష్ట్యా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనకి బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించిన పరిస్థితి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ తీర్పుకు సంబంధించి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు దీనికి సంబంధించిన వంశీ బెయిల్ పిటిషన్ పైన తీర్పు వెలువడే అవకాశం కనబడుతుంది. ఒకవేళ
వంశీ తరపున న్యాయవాదులతో ఏకీభవిస్తే ఖచ్చితంగా వంశీకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆరోగ్య కారణాలు ఒక సమస్యగా, దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా బెయిల్ కనుక ఏకీభవిస్తే అటు వంశీ తరపున న్యాయవాదుల వాదన బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం కనబడుతుంది. లేదు ఇప్పటికే అటు ప్రభుత్వ తరపున పీపీ ఏదైతే వాదనలు వినిపించారో, గతంలో ఏదైతే వంశీకి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇచ్చారో దాన్ని సాకుగా చూపించి బెయిల్ తో బయట తిరుగుతూ సత్యవర్ధన్ ఎవరైతే గతంలో టీడీపీ కార్యాలయం ఫిర్యాదు చేశారో అతన్నే కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న వంశీకి సంబంధించి మళ్లీ బెయిల్ ఇస్తే గనక ఈ రకమైన బెదిరింపులకి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తే గనక ఖచ్చితంగా అటు పీపీ వాదనలతో భావిస్తే బెయిల్ కనుక నిరాకరించే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా మరి కొద్దిసేపట్లోనే వంశీకి బెయిల్ వస్తుందా అనేది స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ. సరే, నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడండి సార్, జర అసెంబ్లీలో మాట్లాడండి సార్ అని అడుగుతున్నారు. నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన, ఇక్కడ మరి స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల వారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పిండ్రు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడవద్దు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకుని మూసుకోండి. అధ్యక్ష, మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం వినిపించిన అధ్యక్ష తెలుగులా ఫోన్లోనే. నేను మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి. ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు, మట్టి గుట్టలు అని. బావులు తీయడం మొదలైంది అధ్యక్ష. మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది, నీళ్ళని ఊరుతున్నాయని చెప్పి కారు దిగి బావి దగ్గర పోయినప్పుడు అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి. గొర్రెలు కాసుకున్నాయి రైతులు, గొర్రెల కాపర్లు కూడా, సోదరులు కూడా వచ్చారు. వాళ్ళకే చేసిన అధ్యక్ష. వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు, గొర్రె కాపర్లు రైతులనే భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడినా మీలాగా కమిషన్లు ఇచ్చినట్టు మాట్లాడలేదు. రైతులతో మాట్లాడిన అధ్యక్ష. మా వెంకటరామయ్య, మా రాజన్న ఇద్దరికి వినిపించిన, మా రవినాయక్ కూడా వినిపించి ఇది ఏం మాట్లాడలేదు, దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన. ఇలా నీకు అర్థం కాదే ఉంది సార్. దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపో, మా ఊరందరం చూస్తుంది 50 మంది ఉన్నాం, అందరూ కలిసి నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు,
2500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకి ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష? ఎక్కడిచ్చి? అధ్యక్ష పచ్చ కామర్ల వారికి దేశమంతా పచ్చగా అన్నట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ గారు ప్రసంగంలో అన్ని అచ్చు గుద్దినట్టు చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష? ఆ స్కూల్లో చదువుతూ అట్టే ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటే అట్టే ఉంటుంది అధ్యక్ష అంటున్నా. ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళ కళ్ళ కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? ఈ రోజు ఆడ కల్లులో 149 కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళకి కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? గృహజ్యోతి అధ్యక్ష 200 యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళాం అధ్యక్ష. పల్లెటూర్లలో 95% గృహజ్యోతి అమలవుతుంది అధ్యక్ష. 200 యూనిట్లు. మహాలక్ష్మి స్కీము 21,000 కోట్ల అధ్యక్ష. మొన్న మా బట్టి విక్రమార్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పిండు. ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో 4 బర్రెల కథ చెప్పుకుంటూ పోతే ఇంకా మేమే ఉన్నామని చెప్పనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఈరోజు వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు. ఇంతకు చెప్పినట్టుగా ఊహాలోకంలో ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ 15 మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. అదే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది అధ్యక్ష. గవర్నర్ గారికి గౌరవీయం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా సార్ గౌరవ సభ్యులు మాట్లాడి సీతక్క గౌరవ సభ్యులు వారు 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది అన్నాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా, ఆయన ధనవంతుని చేస్తాను. చేసినావా? చేయలే. మూడవది, ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకం నిరూపించుకున్నావు. ఇకపోతే తగ్గించ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డలు తేలవనుకుంటారు. నీ చెప్పమంటావా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మేము చేసిన కార్యక్రమాలు 1,00,000 కోట్ల మంది ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు. ఒక ఇంటికి 600-700 అంటే సంవత్సరానికి 7,000 రూపాయలు ఇలా మిగులుస్తున్నాం. ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు 21 కోట్లు మన జిల్లాలో ఎన్ని వచ్చిన లెక్క వెళ్తే ఆ సభ్యునికి 2 లక్షల లోపు మీరు 1,00,000 అని చెప్పి 5 ఇన్స్టాల్మెంట్లో ఇస్తే 20,000 వడ్డీకి సరిపోయిన అధ్యక్ష. అంటే 15 ఏళ్లలో ఇన్ని చేసిన వాళ్ళం. మాకు ఇంకా 3-4 సంవత్సరాల సమయం ఉన్నది. ఇవన్నీ చేసి చూపిస్తాం. తొందర పడతావు. అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇలా బీసీ కులగాలను చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే. అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు 1,00,000 వాగ్దానాలు ఇచ్చును. నీవిచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి. మిగిలినవి కూడా చేసి చూపిస్తాం. తొందర వరకు నువ్వు పోయి రైతుల దగ్గర కాదు, రైతుల కోసం ఎవరేం చేసిండ్రు, నారాయణ డ్యామ్ ఎవరు కట్టిండ్రు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండ్రు, శ్రీశైలం ఎవరు కట్టిండ్రు, SLBC నుంచి ఎవరు కట్టిండ్రు, కల్వకుర్తి ఎవరు కట్టిండ్రు, నెట్టెంబాడి, ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. గవర్నర్ ప్రత్యేకంగా మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సలహా ఇస్తున్నా. మీరు చెప్పాలంటే చాలా ఉన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష తలసాని శ్రీనివాస్. అధ్యక్ష
మీ ద్వారా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా? ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడి మీ సభ్యులు ఇప్పుడు మీ ఇద్దరు సభ్యులు మాట్లాడినారు అధ్యక్ష. గవర్నర్ గారి అడ్రస్ మీద ఈరోజు సెషన్ అంతా నడవాలి అని మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా ఇంటర్వ్యూన్ అయ్యి మీరేదైనా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి, అంతేగాని మీరు మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ చేసి తూకిత్తా మైకిత్తా అనుకుంటా పోతామంటే మరి సభ నడుస్తుందా? మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సభా మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష? దయచేసి మీరు కూడా మా రిస్కులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది 10 ఏళ్లల్లో, ఇప్పుడేం జరుగుతుంది? ఓకే, మాట్లాడతారు, జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి, అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటా మీరు రాసుకొని వారు ఏమి మాట్లాడినో దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి. అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మేము మాట్లాడతామంటాము, మళ్ళీ మిగిలిన సభ్యులు మాట్లాడతామంటే అనవసరంగా సభ నడవదు అధ్యక్ష. దయచేసి సభ మర్యాదల ప్రకారం నడవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరిద్దరు మాట్లాడినరు, మేమేమన్నా అన్నామా, మేమేమన్నా అవకాశం అడిగినామా, వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పిండ్రు, మా సైడ్ నుంచి కూడా గతంలో మేము ఏం చేసినాము, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం, చెప్పాలి. అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక 2-3 నిమిషాలు మాట్లాడకముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డోజ్ చేస్తాము, మాకు అధికారం ఉన్నది, మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష. అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీరు మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏలనేని గౌరవము, మరి వారు సీనియర్ శాసనసభ్యులు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వలేదు. గవర్నర్ ప్రసంగం పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినరు, మా ఈ సభ విప్పు, అందుకే వారికి అవకాశం ఇచ్చిన. తర్వాత మంత్రి గారు అడిగితే మంత్రి గారికి ఇచ్చిన. నా రిక్వెస్ట్ కూడా మీతో ఒకటే, ప్రతిపక్షాలకు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడితేనే మంచిది. డీవియేషన్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్లీజ్ ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారి అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు. ఇద్దరు సభ్యులు అవే మాట్లాడిరా అధ్యక్ష? అవే మాట్లాడిరా? ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు, అవే మాట్లాడిరా? నేను అడిగేది ఏంటంటే, నేను ఏ సభ్యులకు అవకాశం ఇవ్వద్దని నేను అంటలేను అధ్యక్ష. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉన్నది, మీరు తర్వాత మాట్లాడండి అంటున్నా. మధ్యలో వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి అనవసరంగా సభాసాయం వృధా అవుతుంది అధ్యక్ష. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అలా సభ్యుని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉంది, మీకు అనేక సందర్భాలలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోండి అని చెప్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధికార పక్షం మాట్లాడకుండా ఉండాలంటే మీరు డీవియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడారు. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు అప్పటి నుండి. నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా, ఇప్పుడు వారి మంత్రి గారు మాట్లాడిందో ఇంకోరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షరం సంబంధం ఉందా,
దాన్ని మీరు తేల్చండి, ఈ సభలో ఉండమంటే ఉంటా, పొమ్మటే పోతా అధ్యక్ష. నేను రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు గతంలో మంత్రిగా చేసిన వారు, అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం, దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు 2 విషయాలు చెప్పారు, మేము విన్నాము. మళ్ళా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకా విన్నాం. దానికి కూడా సమాధానం చెప్తాం, దానికి ఏం ప్రస్తావన లేదు. తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ పోయి 10 నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది. ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. మేము సాదరంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో 1 సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నేను దయచేసి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారికి అంతా అనుభవం ఉంది. ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. కానీ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా అనుభవజ్ఞులు, మీరు కూడా అనుభవజ్ఞులు సార్. మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు పోయినా చెప్పండి. మీరు కాదంటలేము. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు మంచి సూచనలు ఇవ్వండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు సభా సాంప్రదాయాలతో, సరే వారు ఏ విషయంలో చెప్పిందో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, మీరే రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష, సహనం అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, సాంప్రదాయాలకు ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం అధ్యక్ష
వారు క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈరోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈరోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండ్రు? సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకు, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం అధ్యక్ష, మీరు వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి, వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి. సభను ఆర్డర్లో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష, లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష. సభను ఆర్డర్లో పెట్టి అందరు కూర్చోని నేను మాట్లాడతా అధ్యక్ష. చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా, స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను అందరిని ఆర్డర్లో పెట్టండి మీ అధికారం ప్రకారం, ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష. సభ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది, కావాలని నేను మాట్లాడి చెప్తున్న విషయాలు తేలాలి. సభా సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు ఎందుకు తేలాలి, సభ్యుల హక్కులు ఎందుకు తేలాలి అని తేల్తేనే నేను మాట్లాడతా అధ్యక్ష. కూర్చోబెట్టినే మాట్లాడతా అధ్యక్ష. నేను లక్ష్మణ్, సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. గతంలో జరిగిన సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇట్లా పైకి ఎసిరేసినందుకే ఆయన శాస్త్రంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల కంటే చిన్న చూపు, చైర్ మీద చిన్న చూపు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. is urgent for 15 minutes.
రైట్. తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం పైన చర్చ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉండగానే గవర్నర్ ప్రసంగం పైన ఆయన విమర్శలు చేశారు. 36 నిమిషాల్లో 360 అబద్ధాలు చెప్పారంటూ కూడా గవర్నర్ ప్రసంగంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అంటూ కూడా అధికారం ఉందనే ఒక కారణంతో విపక్షాన్ని మాట్లాడి సమయం ఇవ్వట్లేదంటూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒకసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అధికార విపక్షాల మధ్య. ప్రస్తుతం కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేస్తోంది. అసెంబ్లీలో ఈ రోజే సభా సమరం మొదలయ్యిందా అన్నట్టుగా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేవలం ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అసెంబ్లీలో కేవలం గవర్నర్ ప్రసంగంపై మాత్రమే తీర్మానంపై ధన్యవాద తీర్మానంపైన చర్చ కొనసాగిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అంతా కూడా గాంధీ భవన్ ప్రసంగంలా ఉంది అని చెప్పి ఇప్పటికే విపక్ష కీలక నేతలైతే కూడా కామెంట్ చేశారు. నిన్న గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే పర్టికులర్గా రైతు రుణమాఫీకి సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి అంశం వచ్చినప్పుడు అప్పుడు కూడా కాస్త నినాదాలు చేశారు. ఈరోజు తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా విపక్షాలు అధికార పార్టీ మధ్య అయితే మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. స్పీకర్ వారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్పీకర్నే బెదిరించే మాటలు మానుకోవాలి అంటూ మంత్రి శ్రీధర్ బాబు కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. జగదీష్ రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడేందుకు సమయం ఇస్తున్నప్పటికీ కూడా ఇవ్వట్లేదని విమర్శలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొత్తగా 15 నెలల పాలనలో గత ప్రభుత్వం చేయనన్న సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా విమర్శిస్తున్నారు. అడుగులు తడబడినప్పుడు సూచనలు చేయాలి తప్పిస్తే ఇలా అసెంబ్లీ సాక్షిగా ప్రజావేదిక సాక్షిగా ఇలాంటి కామెంట్స్ చేయొద్దు అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఏదేమైనా జగదీష్ రెడ్డి ప్రసంగం తర్వాత కాస్త వేడి రాజుకుంది. అసెంబ్లీలో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలో 3 లక్షల పిచ్చి కుక్కలున్నాయని ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన కరెంట్ రైతు బంధు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతోనే రైతుల పంటను ఎండబెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ కు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. పంటలకు నీరు వదలకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కుతాను అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతా ఉంది, మేము నీళ్లు కొడతా ఉన్నాము చూడండి, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు. కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తా ఉంది. మా బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా తెలంగాణ రైతాంగాన్ని మీద తీర్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొస్తాయి, ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అయితే అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది, ఇలా చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైంకి ఎట్టబడుతుంది, ఇవాళ రైతు బంధు టైంకి ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను. ఇరిగేషన్ డీలకి ఏఈలకి అందరు కూడా మాట్లాడుతా ఉన్నా, పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎట్టు పరిస్థితుల్లో మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 15 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఇవాళ 15 స్కాములు. ఇవాళ సన్న బియ్యం స్కామ్, బుడద స్కామ్, ఇసుక స్కామ్, బీఆర్యూ ట్యాక్స్ స్కామ్. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను, ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మళ్ళా ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా? నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం
నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్తావు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావో, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క జావు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు ఆది శ్రీనివాస్. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరూ ఊరుకోరన్నారు ప్రభుత్వ విప్. సీఎం పదవి కంటే స్ట్రేచర్ ఇంకేమైనా ఉంటుందా అన్నారు. సీఎం రాష్ట్రానికి పెద్దన్న లాంటి వాడిని అన్నారు. 10 ఏళ్లు పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు ఆది శ్రీనివాస్. అసలు స్టేచర్ గురించి మాట్లాడింది ముందుగా మీ కేటీఆర్ గారు. స్టేచర్ అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కంటే మరొకటి గొప్పది ఎక్కడైనా ఉందా అని అడుగుతారు మిమ్మల్ని. ఈరోజు కేసీఆర్ గారు మీకు నాయకుడు కావచ్చు, కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి పెద్దనలాగా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు ఉంటే అసలు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కంటే స్టేచర్ ఇంకా ఉన్నటువంటి పదవి ఏముందని అంటున్నా. అంటే ముఖ్యమంత్రి పదవి కూడా మీ కళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతున్నా. ఊకే స్టేచర్ స్టేచర్ అంటుండ్రే, ఆ స్టేచర్కు మీకు తగరనే కదా 14-15 మాసాల క్రితం తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని పీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. అది కదా స్టేచర్ పదవి అని అడుగుతున్నాం. 10 ఏళ్ళు పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు అంటున్నా. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ మీ పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు మాట్లాడుతూ మీకు సమోజిగా మా రేవంత్ రెడ్డి గారిని భావించి, మా కాంగ్రెస్ పార్టీ భావించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తీసుకొని వస్తే, ప్రజలు ఆశీస్సులు ఇచ్చి ప్రజలు ఆశీర్వాదం చేస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం సబబు కాదని వాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును రేవంత్ కోరుతున్నారని గంగుల ఆరోపించారు. కేసీఆర్ను మార్చురీకి పంపిస్తాను అనడం ఎంతవరకు సమంజసమన్నారు. 15 నెలలుగా రేవంత్ మాట్లాడే భాష అసభ్యకరంగా ఉందన్నారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ తండ్రి సమానులైన వ్యక్తి చావు కోరుకున్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గంగుల. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, సచ్చుడో తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆ విధంగా పోరాడిన వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు నీకు తండ్రి లాంటి సమానుడు. ఈరోజు ఆయనను స్ట్రెచర్ మీద పండుకోబెడతావా? నువ్వు చావాలని కోరుకుంటావా? మార్చురికి వాళ్ళని కోసుకుంటావా? అసలు నీ భాష అనేది ఎవడన్నా చూస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? చీత్కరిస్తురు నిన్ను. రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా మేము చూడలే. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఆ గౌరవం మేము ఇచ్చేమని మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. కానీ ఈరోజు నువ్వు కేసీఆర్ గారు అన్న భాష చూస్తే మా కుటుంబ సభ్యులు అన్నంత బాధపడుతున్నాం మేము. ఏ ముఖ్యమంత్రుడంగా ఏ ప్రతిపక్ష నాయకుని చావు కోరుకోలే. ఈరోజు ఇలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి ఉండవన్నది ఆ సభలో మేమందరం ఎమ్మెల్యేగా ఉన్నది తల వంచుకుంటున్నాం. మేము బేచరితకు ఇప్పటికైనా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీద, లేకుంటే తెలంగాణ సమాజం ఇప్పటికీ. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీసీ ప్రసాద్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. 60 రోజుల్లో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ కోసం పనిచేశారని మాజీ వీసీ పైన టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. అంతేకాదు వర్సిటీని వైసీపీ ఆఫీస్గా మార్చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వర్సిటీలో తప్పు చేయాలి అంటేనే ఇకపై భయపడేలాగా చర్యలుంటాయన్నారు నారా లోకేష్. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి. అలాంటి యాక్షన్ తీసుకుంటేనే
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులు